నమస్తే S6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటుపై దాడి జరిగి 23 ఏళ్లైన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించిన నేతలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. పోలీసుల అదుపులో అల్లు అర్జున్. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు. ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ దాడి జరిగి 23వ వార్షికోత్సవం సందర్భంగా మరణించిన జవాన్లను సన్మానించేందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే, లోక్సభలో రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు ఇతర నాయకులు పార్లమెంట్ వద్ద సమావేశమయ్యారు. अब हम शहीदों के सम्मान में मौन रखेंगे। ఐశ్వర్య, ఆరోగ్య, ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు. ఒక సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మహాప్రస్థానంలో పాల్గొనడం నిజంగా గర్వకారణం. మన సమిష్టి లక్ష్యం మన రాష్ట్రాన్ని సంపదతో, ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర at 2047 the official document. Ladies and gentlemen, గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియచేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం, మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీస్సులు అందిద్దాం. ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం. Swarnandhra 2047 ni it's dedicated to the nation and people of Andhra Pradesh
అంటూ రాశారు ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతికి అంకితం చేశారు స్వర్ణాంధ్ర at 2047. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. The state of Andhra Pradesh, under the dynamic leadership of Sri Nara Chandrababu Naidu, Honorable Chief Minister, embarked on a journey for transforming the state of Andhra Pradesh and has become a major driver for Viksit Bharat. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రూపకల్పనలో వివిధ సెక్టర్స్ నుంచి విద్యార్థులు, రైతులు, మహిళలు, అలాగే కార్పొరేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. వారి స్పందనని కూడా అందించారు. దగ్గర 17 లక్షల రెస్పాన్సెస్ రావడం నిజంగా ఆనందదాయకం. ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. మరి ఆ రూపకల్పనలో పాల్గొన్నవారు ఈ కార్యాచరణలో కూడా పాలు పంచుకుని తమ అమూల్యమైన అభిప్రాయాల్ని కూడా ఈరోజు సభాముఖంగా పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్ ని వేదిక మీద విశాఖ కలెక్టరేట్ వద్దకు వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తుంది. మరోవైపు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డిఆర్ కు వినతి పత్రం సమర్పించారు. ఆ పార్టీ నేతలు ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. సూపర్ 6 అని చెప్పి కూటమి ప్రభుత్వం డకౌట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. 20 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ హామీలని నెరవేర్చాల్సిందేనని గుడివాడ అన్నారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ముందుగానే చెప్పాం, మీకు 6 నెలల సమయం ఇస్తాం. 6 నెలలు హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఏ ప్రభుత్వానికన్నా ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రధానమైనటువంటి హామీల్ని ఏదైతే మీరు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించుకున్నారో వాటిని నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదైతే చెప్పామో చెప్పినటువంటి విధంగా నిన్నటికి వారు జూన్ 4వ తారీఖు అధికారంలోకి వచ్చినప్పటికీ జూన్ 12వ తారీఖు వారు ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి డిసెంబర్ 12వ తారీఖు నిన్నటికి 6 నెలలు పూర్తయింది. ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు అందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి
రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గతంలో ధాన్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ 1750 రూపాయలు 74 కేజీల బస్తాకి వచ్చేదో ఈరోజు అదే బస్తా 1400కి 1300కి దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతామనేటువంటి భయంతో వాళ్ళని బెదిరించి రైతులను బెదిరించి ఈరోజు మధ్యవర్తులు రాజ్యం వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక చరిత్రగా రైతులకి తీసుకొచ్చినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు నిర్వీర్యం చేసి 2019 ముందుకు ఏ రకమైనటువంటి పరిస్థితులు రైతులు ధాన్యానికి సంబంధించి లేదా ఎరువులకు సంబంధించి సొసైటీల ముందు ఏ రకంగా లైన్లో నిలబడి లాఠీ ఛార్జీలు చేయించుకొని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి వారి గ్రామానికే రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వెళ్ళినటువంటి గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే రైతు భరోసా కేంద్రాలను కూడా పునరుద్ధరించాలి, వాటిని మళ్ళీ అమల్లోకి తీసుకొని రావాలి, రైతులకి చేరువ చేయాలి, రైతులు నష్టపోవడానికి వీల్లేదు. వీటన్నిటికన్నా మించి మేము గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కింద 13,500 రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందించేవాళ్ళం. మీ ప్రభుత్వం రాకముందు ఏం మాటిచ్చారు? ఎన్నికల్లో రైతులకు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 13,500 కాదు, సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. రైతు భరోసా కార్యక్రమం కాదు, మా పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెడతామని చెప్పని అన్నారు. సూపర్ 6లో ఇదొక హామీ అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల పైచిలకు రైతు కుటుంబాలకి న్యాయం చేస్తామని చెప్పారు. అయితే 50 లక్షల కుటుంబాలకి 20,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే 10,000 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో పొందుపరచాల్సి వస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కనీసం రూపాయి కూడా బడ్జెట్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఖరీఫ్ పోయింది, రబీ వచ్చింది, ఇప్పటికీ కూడా రైతుకి ఆ రైతు భరోసా కార్యక్రమం ఎక్కడ 20,000 రూపాయలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. 6 హామీలు అని చెప్పి సూపర్ 6 అని చెప్పి ఇప్పటికే మీ ప్రభుత్వం డక్అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని 3 సిలిండర్లు అన్నారు, ఈ సంవత్సరం అడిగితే ఒకటే అంటున్నారు. మాజీ శాసనసభ్యుని లోపల రావకుండా శాంతియుతంగా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ప్రధానమైనటువంటి మాజీ శాసన ఇందులో భాగంగానే శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బర్నీని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అవును అవును
ఎమ్మెగ్నూరు అభివృద్ధికి 2 కోట్ల మంజూరు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ. ఎమ్మెగ్నూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర లోపల రోడ్లు పూర్తి కావాలని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాలు. పట్టణంలో అభివృద్ధి వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బివి అధికారులకు దిశానిర్దేశం. పట్టణంలో ఎలాంటి అభివృద్ధి కుంటుపడినా సహించేదే లేదని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అధికారులకు సూచన. కరెక్షన్ ఇచ్చేసారు. నీట్ రోడ్ ఒక వైట్ చేయించండి. అటు ఇటు ఇదే కదా అక్కడ పెట్టండి. ఇక్కడ ఏమవుతుంది వైట్ అక్కడే అన్నదాతకు అండగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణీ కుమారి ఈ రోజు విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద కల కృష్ణ మందిరం నుండి పాదయాత్రగా రైతులతో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ భవానీ శంకర్ ధాన్యం సేకరణలో వారికి జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ ధాన్యం సేకరణలో వారికి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న 20,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం. వీటితో పాటు ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను రైతులకు వర్తింప చేయాలన్న డిమాండ్తో రైతులకు మద్దతుగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ శ్రీమతి హరి వెంకట కుమారి, శాసన మండలి సభ్యురాలు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి ఏర్పాటుపై రేవంత్ రెడ్డి సర్కారు గెజిట్ ఇవ్వడం దారుణమని బారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటామని జీవో ఇస్తేనే అవి పెడతామా అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి విగ్రహాలను బారాస హయాంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారు. అధికార పార్టీది తెలంగాణ వాదం కాదు, కాంగ్రెస్ వాదం. వాళ్లకు పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇందిరాగాంధీ, సోనియా, రాహుల్ కూడా బతుకమ్మ ఆడారు. బారాస హయాంలో దాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాం. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేశాం. బతుకమ్మను అవమానించేలా మాట్లాడిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారు? జీవో ఇస్తేనే భరతమాత విగ్రహాలు. ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది. అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు, మన యాసను అవహేళన చేయడం కావచ్చు, మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు, లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు, మనకు మన పండగలను అవహేళన చేయడం కావచ్చు, మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు, మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తహజీబ్ని అవమానించే విధంగా మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం, వాటిని ఫేస్ చేసినాం, వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్ట అయినా, తంగేడు పువ్వు అయినా, జమ్మి చెట్టు అయినా, కృష్ణ జింక అయినా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ అట్లానే
బతుకమ్మ పండుగ అయినా బోనాల పండుగ అయినా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది. అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వ పరంగా చేస్తూ, ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ, ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ, మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది. మరి ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది? వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ తను మొదలు పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను, ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను, ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఏమైందో ఎవరు బుద్ధి చెప్పినరో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఏ పండగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, అంటే రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు, బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు, రేపు క్రిస్మస్ వస్తుంది దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు. అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మొన్న పెద్దపల్లిలో కానీ, అంతకుముందు వరంగల్లో కానీ, నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు, అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు. మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా? ఒక్క తెలంగాణ గీతం, తెలంగాణ సంస్కృతి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏఎల్పురం మద్యం దుకాణానికి ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? బార్ అండ్ రెస్టారెంట్ స్టైల్తో షాప్ వెనుకతలే సిట్టింగ్ రూమ్లు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పిస్తున్న వైన్ షాప్ యాజమాన్యం అధికారులు మాత్రం చూసి చూడనట్టు పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కూటమి ప్రభుత్వం బెల్ట్ షాప్లను, సిట్టింగ్ రూమ్లను పెట్టవద్దని ఖరాఖండిగా చెప్పినా కానీ ఇక్కడ మాత్రం అవేవి వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. పత్రికలలో వార్తలు వచ్చినా గానీ అధికారులు స్పందించకపోవడంతో నేరుగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిండిన రైల్వే అండర్ పాస్లో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాలపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాలపై ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ పాస్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఈస్ట్ రైల్వే అండర్ పాస్, వెస్ట్ రైల్వే అండర్ పాస్, ఆర్సీ రోడ్ రైల్వే అండర్ పాస్లు పూర్తిగా నిండి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆగమేఘాలపై జేసీబీ సహాయంతో నీటిని తొలగించి ట్రాఫిక్ ను పునర్ఘటించారు. అలాగే తిరుపతి నుండి తిరుచానూరు వెళ్ళు రోడ్ మార్గంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో సముదాయం పక్కన గల ఎస్పీడీసీఎల్ క్రీడా ప్రాంగణం ముందు రోడ్డు సుమారు 6 అడుగుల వరకు నీట మునిగి ట్రాఫిక్ రాకపోకలకు ఆటంకం ఏర్పడి ఇటు ప్రజలకు, యాత్రికులకు మరియు వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది. జోరు వాన కురుస్తున్న జేసీబీ సహాయంతో రోడ్డు మధ్యన ఉన్నటువంటి డివైడర్ ను పగలగొట్టి నిల్వ నీటిని తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహన రాకపోకలు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.